హాయ్ హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ కాకినాడ పిల్ల లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఏంటంటే స్పెషల్ క్యాబేజీ ఫ్రై చేయబోతున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేశాను, పెనం పెట్టాను, ఆయిల్ వేసాను. ఫస్ట్ ఒక గిన్నె తీసుకోండి ఫ్రెండ్స్, కొంచెం పసుపు, ఇప్పుడు కార్న్ఫ్లోర్ తీసుకుందాం ఫ్రెండ్స్, ఫ్రైకి తగినంత కార్న్ఫ్లోర్ తీసుకున్నాం. కొంచెం కార్న్ఫ్లోర్ తీసుకున్నాక బియ్యం పిండి కొంచెం తీసుకోండి, తగినంత, ఫ్రైకి తగినంత. ఇప్పుడు కారం తగినంత, సాల్ట్ తగినంత. ఇప్పుడు శనగపిండి కొంచెం వేయండి, ఎక్కువ వద్దు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం. ఇప్పుడు నిమ్మకాయ, హాఫ్ చాలు, నిమ్మకాయ ఫుల్ వద్దు. కరివేపాకు. ఇప్పుడు ఫుడ్ కలరు మీ ఆప్షనల్, వేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు కొంచెం వాటర్, ఎక్కువ వద్దు, లైట్గా. మొత్తం ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. మరీ పలుచగా కాకుండా జస్ట్ ఈ పేస్ట్లో ఉండాలి. వాటర్ మరీ ఎక్కువ వేసేసుకోకండి, ఇలా ఉంటే చాలు. ఇప్పుడు అసలైన టిప్ ఫ్రెండ్స్ ఏంటంటే, ఇందులో మనం జొన్నపిండి ఉంటే జొన్నపిండి కలుపుకోవచ్చు. జొన్నపిండి లేదు మా దగ్గర అంటే మాత్రం ఆశీర్వాద్ గోధుమ పిండి కొంచెం వేసుకోండి. కొంచెం గోధుమ పిండి వేసుకోండి ఫ్రెండ్స్. గోధుమ పిండి వేసుకోవచ్చు, జొన్నపిండి వేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏది వేసుకున్నా మాత్రం చాలా క్రిస్పీగా ఉంటుంది అన్నమాట. ఫ్రై మాత్రం ఈ రెండిట్లో ఏదో ఒకటి కన్ఫామ్గా ఉండాలి. ఇంకోండి ఫ్రెండ్స్, ఇలా ఉండాలి. ఇప్పుడు 2 టైమ్స్ క్లీన్ చేసుకొని పెట్టుకున్న క్యాబేజీ ఫ్రెండ్స్, ఇది ఇలాగా పెద్దగా ఇంతంత ముక్కల కింద కోసుకోవాలి. కోసుకున్నాక ఇప్పుడు ఇది ఇందులో మిక్స్ చేసుకుందాం. క్యాబేజీ ఇందులో వేసాం. ఆయిల్ ఎక్కింది, ఇందులో వేసుకుందాం. కొంచెంగా వేసుకోండి ఫ్రెండ్స్, చేతి మీద తూలుతుంది, లేదంటే. ఒకసారి కలుపుకుందాం. ఏం చేయాలంటే, ఇలాంటి ఒక ప్లేట్ తీసుకోవాలి. ఫ్రై అయ్యింది, ఇలా ప్లేట్ మీద పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత క్రిస్పీగా ఉన్నాయో. సేమ్ కర్రీ పాయింట్లో మనకి ఫ్రై చేసి వండుతారు కదా ఫ్రెండ్స్, సౌండ్ చూడండి ఫ్రెండ్స్, కొంచెం కాలుతున్నాయి. ఇంకోండి ఫ్రెండ్స్, చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.